ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? జాగృతి భగ్గుమంటోంది కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంపై. అవును రమణ, ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కొన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని జాగృతి పూర్తిగా తప్పుపడుతుంది. దానిలో భాగంగా జూన్ 4వ తారీఖు రోజు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాగృతి శ్రేణులతో పాటుగా కేసీఆర్ అభిమానులు, కవిత అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని ఇప్పటికే తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి ఇందిరా పార్క్ వద్ద ధర్నాల్లో పాల్గొనేందుకు ఆ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్సీ కవిత నిర్వహించబోతుంది. గోదావరి నీళ్లను ఒడిచిపట్టి నెర్రెలు మారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇవ్వడంపై ఈ యొక్క మహాధరణకు పిలుపునిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తలపెట్టిన మహాధరణకు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత పిలుపునిచ్చింది. ఎందుకంటే దాంతో పాటుగా ఇక ప్రాణాయిత చేవేళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది? కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు ఏంటి? కలపతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టడంతో ఏటా యాసంగి సీజన్ లో రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం, కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాల్లో పై ఈ యొక్క ధర్నాలో కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ధర్నా సక్సెస్ చేసే విధంగా ఇప్పటికే కవిత జాగృతి నాయకులతో సమావేశం అవుతూ వస్తుంది. సో ఆ రోజు అంటే యాక్చువల్ గా మనకి జూన్ 5వ తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే కేసీఆర్ మాత్రం జూన్ 5వ తారీఖు హాజరు కావడం లేదు. జూన్ 11వ తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. సో జూన్ 9వ తారీఖు రోజు మాజీ మంత్రి హరీష్ రావు ఈ యొక్క విచారణకు హాజరవుతున్నారు. కాకపోతే ఈ యొక్క నోటీసులు ఇవ్వడానికి పూర్తిగా జాగృతి తప్పుపడుతుంది. కాబట్టి జూన్ 4వ తారీఖు మాత్రం ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. కాబట్టి సో ఈ యొక్క సభ ఏదైతే ఉందో, ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఉంటున్నట్టుగా కూడా తెలంగాణ